మేకింగ్ లోనూ ఏఐ టెక్నాలజీ హవా గట్టిగానే కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమాల ప్రమోషన్స్ విషయంలో లేటెస్ట్ టెక్నాలజీని గట్టిగానే వాడుతున్నారు ఈ జనరేషన్ మేకర్స్. జెన్జీకి సినిమాని మరింత దగ్గరగా తీసుకువెళ్లాలంటే ఇదే సరైన దారని భావిస్తున్నారు. తాజాగా చిరు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అంతేకాదు సినిమా ప్రమోషన్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాను తెరకెక్కిస్తున్న అనిల్ రావిపూడి ఆ సినిమా ప్రమోషన్స్ లోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇప్పటికే వరుస అప్డేట్స్ తో సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేసిన దర్శకుడు ఇప్పుడు ఓ ఏఐ వీడియోతో మరోసారి సినిమాను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు అంటూ చిరు ఐకానిక్ క్యారెక్టర్ తో సెల్ఫీ తీసుకుంటున్నట్టుగా ఏఐ జనరేటెడ్ వీడియో తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు అనిల్ రావిపూడి. ఈ వీడియో సోషల్ మీడియాలో మన శంకర వరప్రసాద్ గారు మూవీ అప్డేట్స్ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. రీసెంట్ గా ఇలాంటి వీడియోల ట్రెండ్ సోషల్ మీడియాలో గట్టిగా కనిపిస్తోంది. ముఖ్యంగా అవతార్ 3 ప్రమోషన్స్ సందర్భంగా అవతార్ క్యారెక్టర్ తెలుగు హీరోలతో సెల్ఫీలు తీసుకుంటున్నట్టుగా జనరేట్ చేసిన వీడియో తెగ వైరల్ అయింది. కొంతమంది తమిళ హీరోల వీడియోలు కూడా ప్రెజెంట్ ఆన్లైన్ లో ట్రెండ్ అవుతున్నాయి. కేవలం వీడియోలు మాత్రమే కాదు, పోస్టర్స్ విషయంలోనూ ఏఐని గట్టిగా వాడుతున్నారు మేకర్స్. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్ రిలీజ్ సమయంలో రిలీజ్ కౌంట్ డౌన్ పోస్టర్స్ అన్ని ఏఐతోనే క్రియేట్ చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత మరికొంతమంది మేకర్స్ ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు. ముందు ముందు ఈ టెక్నాలజీ సినిమా ఇండస్ట్రీలో మరిన్ని మార్పులు తీసుకురావడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఎంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ది రాజాసాబ్ సినిమా విషయంలో రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ డేట్, బిజినెస్ విషయంలో నెగిటివ్ వార్తలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. దీంతో ప్రతిసారి మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. తాజాగా మరోసారి రూమర్స్ మీద రియాక్ట్ అయ్యారు చిత్ర నిర్మాత. కొద్ది రోజులు ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్ కు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నాన్ థియేటికల్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ది రాజాసాబ్ భారీ ప్రాజెక్ట్ అన్న నిర్మాత విశ్వప్రసాద్ సినిమాకి సంబంధించిన బిజినెస్ లెక్కలు బయటకు వెల్లడించమని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని, సినిమా రిలీజ్ తర్వాత అధికారికంగా అన్ని లెక్కలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటామన్నారు. గతంలో అఖండ 2 రిలీజ్ వాయిదా పడ్డంతో ది రాజాసాబ్ రిలీజ్ విషయంలోనూ డౌట్స్ రేజ్ అయ్యాయి. అప్పుడు కూడా రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు నిర్మాత విశ్వప్రసాద్. ది రాజాసాబ్ సినిమా కోసం తీసుకున్న ఫైనాన్స్ అంతా క్లియర్ చేశాం, వడ్డీని కూడా త్వరలోనే చెల్లిస్తాం అంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సినిమా జనవరి 9న రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. తెలుగు తెర మీద సంక్రాంతి ఫైట్ సస్పెన్స్ సినిమాని తలపిస్తోంది. టాలీవుడ్ నుంచి 5 సినిమాలు పోటీ పడుతూ ఉండటంతో ఏ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అంతకు మించి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేందుకు మేకర్స్ చేస్తున్న ప్లాన్స్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తున్నాయి. సంక్రాంతి బరిలో పోటీకి రెడీ అవుతున్న రవితేజ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇచ్చారు. పొంగల్ బరిలో ఫ్యామిలీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసేందుకు ఎలాంటి టికెట్ హైక్స్ లేకుండానే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. ఈ నిర్ణయం ఇప్పుడు మిగతా మూవీ టీమ్స్ ను టెన్షన్ పెడుతోంది. పొంగల్ రేసులో ఉన్న సినిమాలో ఒక్క చిరంజీవి మన శంకర వరప్రసాద్ తప్ప మిగతా సినిమాలన్నీ మీడియం రేంజ్ స్టార్స్వే. చిరు సినిమాకు టికెట్ రేట్స్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ కు డోకా ఉండదు. కానీ మిగతా హీరోల సినిమాల మీద రవితేజ మూవీ ఎఫెక్ట్ గట్టిగానే పడనుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి టీం నార్మల్ టికెట్ రేట్స్ కి సినిమాను రిలీజ్ చేస్తే అదే సీజన్ లో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్న అనగనగా ఒకరాజు, నారీ నారీ నడుమమురారి చిత్రాల నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు వాళ్ళు కూడా రవితేజను ఫాలో అవుతారా, లేదంటే టికెట్ హైక్స్ కి ఓటేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రజెంట్ అట్లీ సినిమాతో బిజీగా ఉన్నారు. ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీని 2026లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ సినిమా తర్వాత బన్నీ ఏం చేయబోతున్నారు, ఏ డైరెక్టర్తో మూవీ ప్లాన్ చేస్తున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ బన్నీ ప్లాన్ ఏంటి? పుష్ప 2 సక్సెస్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న బన్నీ నెక్స్ట్ మూవీని గ్లోబల్ రేంజ్ లో ప్లాన్ చేశారు. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాను పట్టాలెక్కించారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. AA 22 2026లోనే రిలీజ్ అవుతుందన్న క్లారిటీ రావడంతో ఆ తరువాత బన్నీ చేయబోయే సినిమా ఏంటన్న డిస్కషన్ మొదలైంది. లోకేష్ కనగరాజ్, బాసిల్ జోసెఫ్, సంజయ్ లీలా బన్సాలి లాంటి దర్శకులతో బన్నీ మూవీ ఉంటుందన్న న్యూస్ ఇప్పటికే వైరల్ అయింది. అయితే ఒక సినిమా పూర్తయితే తప్ప ఆ తరువాత చేయాల్సిన సినిమా విషయంలో నిర్ణయం తీసుకోరు బన్నీ. అందుకే
ప్రజెంట్ డిస్కషన్ స్టేజ్లో ఉన్న సినిమాల్లో ఏది ఫైనల్ అవుతుందన్నది ఇప్పట్లో చెప్పే పరిస్థితి లేదు. బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మరో ట్విస్ట్ కూడా ఉంది. అట్లీ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే బన్నీ బ్యాక్ టు బ్యాక్ అదే మూవీ చేస్తారా, లేదా మధ్యలో మరో దర్శకుడికి ఛాన్స్ ఇస్తారా అన్నది చూడాలి. ఈ విషయంలో ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇండియన్ సినిమా 1000 కోట్ల మార్క్ని ఎప్పుడో క్రాస్ చేసింది. కానీ 2025లో ఆ రేంజ్ సినిమా ఒక్కటి కూడా రాలేదని ఫీల్ అయ్యారు ఆడియన్స్. కానీ ఇయర్ ఎండింగ్లో ఆ లోటు తీరే అవకాశం ఉందన్న ఆశలు చిగురించాయి. ఓ బాలీవుడ్ మూవీ బాక్స్ ఆఫీస్ విధ్వంసం ఫ్యాన్స్లో కొత్త జోష్ తీసుకొస్తోంది. ప్రెజెంట్ ఇండియన్ మూవీ లవర్స్ దురంధర్ మానియాలో ఉన్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం సృష్టిస్తోంది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. అవతార్ 3 రిలీజ్ తర్వాత దురంధర్ జోరుకు బ్రేక్ పడుతుందని భావించారు విశ్లేషకులు. కానీ పరిస్థితి అలా ఏం కనిపించడం లేదు. అవతార్ 3 ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడం దురంధర్కు మరింత ప్లస్ అయింది. దీంతో థర్డ్ వీకెండ్లోనూ ఈ సినిమా హవా అలాగే కంటిన్యూ అయింది. ఆల్రెడీ 800 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది దురంధర్. బాలీవుడ్లో నెక్స్ట్ వీక్ కూడా భారీ సినిమాలేవీ బరిలో లేకపోవడంతో దురంధర్ 1000 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇవ్వటం లాంఛనమే అంటున్నారు క్రిటిక్స్. దీంతో 2025 క్యాలెండర్లోనూ 1000 కోట్ల సినిమా యాడ్ అయినట్టే అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మూవీ లవర్స్. సిల్వర్ స్క్రీన్ మీద కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్కి కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో బాక్సాఫీస్ని షేక్ చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ 2025లో ఈ జానర్కి అస్సలు కలిసి రాలేదు. స్టార్ హీరోయిన్ల నుంచి యంగ్ బ్యూటీస్ వరకు అందరికీ లేడీ ఓరియంటెడ్ సినిమా షాక్ ఇచ్చింది. 2025లో విమెన్ సెంట్రిక్ సినిమాలు చేసిన భామలు ఆశించిన స్థాయి సక్సెస్ సాధించలేకపోయారు. ఘాటితో వచ్చిన అనుష్క, పరదాతో ప్రయోగం చేసిన అనుపమ పరమేశ్వరన్, రివాల్వర్ రీటాగా ఆడియన్స్ ముందుకొచ్చిన కీర్తి సురేష్ నిరాశపరిచారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రష్మిక హిట్ టాక్ తెచ్చుకున్నా ఆ సక్సెస్ ఆమె కెరియర్ కు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. చాలా రోజుల తరువాత అనుష్క యాక్షన్ రోల్ చేయటంతో ఘాటి మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి. కానీ ఆఫ్టర్ రిలీజ్ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఘాటి మినిమం వసూళ్లు కూడా సాధించలేకపోయింది. ఎలాగైనా లేడీ ఓరియంటెడ్ జానర్లో ప్రూవ్ చేసుకోవాలని అనుపమ చేసిన పరదా కూడా షాక్ ఇచ్చింది. వరుసగా విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తోన్న కీర్తి సురేష్ రివాల్వర్ రీటా సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ సాధించలేకపోయింది. 8 వసంతాలు సినిమాకు మంచి టాక్ వచ్చినా బిగ్ స్టార్స్ లేకపోవడంతో వసూళ్ల విషయంలో వెనకబడింది. ఈ జానర్లో సక్సెస్ సౌండ్ చేసిన ఒకే ఒక్క సినిమా లోకా చాప్టర్ 1 చంద్ర. కళ్యాణి ప్రియదర్శన్ టైటిల్ రోల్ చేసిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయింది. అయితే ఈ ఒక్క మూవీని పక్కన పెడితే 2025 అందాల భామలకు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. మరి ఈ అనుభవంతో 2026లో హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ జానర్ను టచ్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.